వరుసగా సోషల్ మీడియాలో పరిచయాలు అవ్వటం, దాని ద్వారా ఆ బంధాలు కొన్ని ప్రేమగా మారటం, లేకపోతే కొన్ని సన్నిహితంగా ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బలైపోతున్నటువంటి యువతుల సంఖ్య గణనీయంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు యువతులు ఈ సోషల్ మీడియా పరిచయాలకి బలైపోయారు. ఒకళ్ళు కారంపూడిలో చనిపోయినటువంటి ఓ మహిళ చిలకలూరిపేటలో ఒక వ్యక్తితో పరిచయం అవ్వటం సోషల్ మీడియాలో వాళ్ళిద్దరిది ప్రేమగా మారి వాళ్ళిద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ యువతి చనిపోయి పూర్తిగా కాలిపోయినటువంటి స్థితిలో గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరికి కూడా పరిచయం అనేది జరిగింది కూడా ఇన్స్టాగ్రామ్ లవ్గా వాళ్ళని చెప్పచ్చు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారటం, ఆ తర్వాత తన జీవితాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత చూస్తే ప్రస్తుతం తెనాల్లో తనకు సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ఇద్దరు వ్యక్తులని నమ్మి 40 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మహిళ చివరికి వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, పూర్తిగా వారి మోసానికి ఆమె బలైపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో నిన్న ఉరేసుకొని చనిపోవడంతో భర్త ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో భర్త తనకున్నటువంటి చిన్నారి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కూడా బలైపోయినటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు అనాథలు అయిపోయినట్లే అనే విధంగా చెప్పచ్చు. తల్లి లేని పరిస్థితి ఒక చిన్నారికి తెచ్చింది ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పరిచయాలు. అనేక మంది కూడా ఈ సోషల్ మీడియాలో పరిచయాలు చేసుకోవడం, కనీసం ఎవరు ఏంటనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేయకపోవడం, ఆ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెట్టేటటువంటి పోస్టులు వీళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉండటమో, లేకపోతే వాళ్ళు పెట్టేటటువంటి అంశాలు వీళ్ళని అట్రాక్ట్ చేయడం, దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ కనీసం ఆ వ్యక్తులు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కనీసం తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేయకుండా యువకులు అయితే బలైపోతున్నారు. చాలామంది యువకులు కూడా ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు అనుకొని మెసేజ్లు చేసి డబ్బులు కోల్పోయినటువంటి పరిస్థితులు గణనీయంగా చూస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనలే తెనాల్లో జరగడం జరిగింది. ఒక యువతి క్లియర్గా ఇద్దరు వ్యక్తుల్ని నమ్మి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిచయం చేసుకున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు, లేకపోతే వాళ్ళతో సన్నిహితంగా ఉండేటప్పుడు, లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో పూర్తిగా ఇప్పుడు తన ప్రాణాలని తానే తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. తీసుకొని నిన్న చనిపోయినటువంటి సంఘటన తెనాల్లో జరిగింది. ఇప్పటికైనా అనేక మంది యువకులకి ఒకే అంశాన్ని పోలీసులు కానీ, లేకపోతే అనేక డిపార్ట్మెంట్లో ఒకే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తుల్ని నమ్మొద్దు. సోషల్ మీడియాలో ఒకవేళ పరిచయం అయితే వాళ్ళు వ్యక్తిగతంగా ఎలాంటి వారు ఏంటనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ, లేకపోతే ప్రేమలు కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు తెచ్చుకోండి. అంతేగాని గుడ్డిగా నమ్మి వాళ్ళతో సన్నిహితంగా ఉండటం, లేకపోతే ప్రేమలో పడటం, లేకపోతే స్నేహంగా ఉండటం, డబ్బులు అడిగారనగానే డబ్బులు ఇవ్వటం, ఇలాంటివి చెయ్యొద్దనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా మోసాలు అనేది వెంటనే కనిపెట్టేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే కేర్ ఆఫ్ అడ్రస్లు ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఏదో ఫేక్ అకౌంట్ల నుంచి వీళ్ళని కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి చేస్తారు. తర్వాత పూర్తిగా బాధితులు మోసం పోయిన తర్వాత పోలీసులను అప్రోచ్ అయినా కూడా వాళ్ళని పట్టుకోవాలంటే కొంత కష్టతరం అవుతుంది. ఆ ఐపీ అడ్రస్లు కానీ అవన్నీ కూడా ట్రేస్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఫారెనర్స్ కూడా ఈ స్కాముల్లో పాల్గొని ఇండియన్స్ని మోసం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా కూడా కొంత సోషల్ మీడియాపై అనేక సార్లుగా చెప్తున్నా కూడా యువకులు కొంత పిడదవని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా తల్లిదండ్రులన్నా దీనిపైన దృష్టి పెట్టండి. వారి చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తా ఉండండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, తెనాలి నుంచి.